నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తా సోషల్ మీడియాలో మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, విపరీతంగా హెరాస్ చేస్తున్నారు. చాలా మంది నన్ను ట్రోల్ చేస్తారు, నా మీద అబ్యూజివ్ పోస్ట్ పెడతారు. మన స్టేట్ కల్చర్లో ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ అని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేసి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నా విషయంలో ఇది ఎప్పుడు జరగలేదు. టీడీపీ పార్టీ నుండి రేణుకా జెట్టి గారు అంట, షీఈ్ అన్ ఎల్ఎల్బి. ఆవిడ ఏమాత్రం ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోకుండా, ఏమాత్రం ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ న్యూస్, ఫాల్స్ ఎలిగేషన్స్ క్రియేట్ చేసి నన్ను నా వైఫ్ని చాలా నీచంగా మాట్లాడిస్తా పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఆవిడ. అండ్ ఈ సోషల్ మీడియా అన్నిట్లో పోస్టర్స్ క్రియేట్ చేసి ఆ పోస్టర్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. నేను ఆంధ్ర పాడ్కాస్ట్ని జూన్ 2023 స్టార్ట్ చేశాను. జగన్ గారి టైంలోనే జగన్ గారిని క్వశ్చన్ చేస్తా నేను బోలెడన్ ఎపిసోడ్స్ చేశాను. ఎంత షార్ప్ క్రిటిసిజం పాస్ చేస్తా ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే వీడియోస్ చేశాను అండ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోయినా మీరు ఒకసారి ఆ టైంలోకి వెళ్తే మీకు దొరికేస్తాయి వీడియోస్ అన్ని. కానీ వైసీపీ నుండి ఎప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ రాలా. ఇన్ఫాక్ట్ ఐ రెస్పెక్టెడ్ దెమ్ ఫార్ టేకింగ్ మై క్రిటిసిజం ఇన్ ద రైట్ స్పిరిట్. ఏ రోజు నా వర్క్కి అడ్డం పడతా, ఏ రోజు నా ఫ్యామిలీని ఇలాగ నీచంగా మాట్లాడతా వాళ్ళు ఎప్పుడు చేయలా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ టీడీపీ పార్టీ నుంచి రేణుకా జెట్టి గారు, షీఈ్ అన్ ఎల్ఎల్బి అంట, ఆవిడ ఒక తోటి మహిళ అయ్యుండి ఇంకొక మహిళ మీద హౌ కెన్ షీ త్రో సచ్ వైల్డ్ ఎలిగేషన్స్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్, ఏ ఎవిడెన్సెస్ లేకుండా, ఏ వెరిఫికేషన్స్ లేకుండా నీచంగా మాట్లాడిస్తా సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్స్ పెట్టిస్తారా? నేను నా వైఫ్ పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నామని చెప్పేసి